హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొబైల్లో స్క్రీన్ షాట్ ఎలా అయితే తీస్తామో కంప్యూటర్లో కూడా స్క్రీన్ షాట్ అలాగే తీయడానికి మనము ఈ కంప్యూటర్లో మీకు చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, అది ఎలా తీయాలంటే మనం దీంట్లో ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, ప్లస్ ఈ విధంగా కూడా కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది. మనం కీబోర్డ్ను కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే కంట్రోల్ షిఫ్ట్ క్యాప్స్ లాగానే కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ షిఫ్ట్ బటను ప్లస్ హోమ్ బటను ప్లస్ ఎస్ బటన్, ఈ మూడు బటన్స్ని నొక్కినట్లయితే మనకు ఇక్కడ కంప్యూటర్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన టాప్లో ఇలా ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్దేమో రెక్టాంగిల్ స్నాప్, సెకండ్ది వచ్చేసి ఫ్రీ ఫామ్ స్నాప్ అని ఉంటుంది. ఇంకా రెండు నేను తర్వాత చెప్తాను. అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ రెక్టాంగిల్ స్నాప్ తీసుకొని ఇక్కడ డ్రా చేస్తే మనం ఎంతైతే డ్రా చేస్తామో అంత స్నాప్ అనేది క్లిప్ బోర్డ్లో వచ్చేస్తుంది, అలా స్నాపింగ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము మళ్ళీ సేమ్ అదే బటన్స్ షిఫ్ట్ విండోస్ ఎస్ నొక్కితే మళ్ళీ అలాగే వస్తుంది. వచ్చిన దాంట్లో సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫ్రీ ఫామ్ స్నాప్ అని ఉంటుంది. దాన్ని మనం ఇలాగ కస్టమైజ్డ్గా మనం ఎలాగైతే కావాలనుకుంటే అలా స్నాప్ తీసుకోవచ్చు ఈ టైప్లో. ఇది కూడా అటువంటిది. ఇంకొకటి ఇంకా చూసుకున్నట్లయితే మళ్ళీ అవే బటన్స్ నొక్కితే షిఫ్ట్ విండోస్ ప్లస్ ఎస్ మూడు బటన్స్ నొక్కితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఫుల్ స్క్రీన్ ఎంత ఉంటుందో అంత స్నాప్ తీసుకుంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఫుల్ స్క్రీన్ స్నాప్ అనేది మనకు ప్రింట్ స్క్రీన్ ద్వారా కూడా వస్తుంది. ప్లస్ మళ్ళీ అలాగే షిఫ్ట్ ప్లస్ విండోస్ ప్లస్ ఎస్ బటన్ నొక్కితే మళ్ళీ అయితే ఈ ఫోర్త్ ఆప్షన్ కూడా అది కూడా ఫుల్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది. ఫుల్ స్క్రీన్ ఆప్షన్కు ప్రింట్ స్క్రీన్ పనిచేస్తుంది, ప్లస్ ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. రెక్టాంగులర్ స్నాప్ తీసుకొని ఈ స్నాప్లో ఒక డ్రా చేసేసాను. ఈ డ్రా చేసిన దాన్ని మనం ఇప్పుడు కంట్రోల్ న్యూ ఆప్షన్ తీసుకొని దాంట్లో కంట్రోల్ వి అని పేస్ట్ చేయొచ్చు, లేదంటే ఎడిట్లోకి పోయి పేస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ వి ఈ రెండు బటన్లను నొక్కితే కంట్రోల్ ప్లస్ వి నొక్కినట్లయితే మనకు ఇమేజ్ అనేది దానిలో పేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారా, అయితే మనం ఎంత స్నాప్ చేసామో అంతా అక్కడ పేస్ట్ చేసేసాము. ఇదే విధంగా మనకు ఇంటర్నెట్లో కానీ ఏ బొమ్మలు కావాలనుకున్నా కూడా మనం దాంట్లో స్నాప్ తీసుకోవచ్చు. నేను గూగుల్లోకి వచ్చేసి లార్డ్ శివ అని టైప్ చేస్తున్నాను. లార్డ్ శివ ఇమేజెస్ వచ్చినాయి. ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఏ ఇమేజ్ కావాలనుకుంటే ఆ ఇమేజ్ని ఇంతకుముందు నేను చెప్పినట్టు రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ తీసుకొని దాన్ని ఈ ఫోటోషాప్లో కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటే ఇక్కడ పేస్ట్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ముందుగా వీడియోలో చెప్పుకున్న టాపిక్ ఇది. అయితే ఇదే విధంగా మనము ఈ స్నాప్ ద్వారా కూడా ఆ ఫోటోల్ని మనం తీసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ మనకి డౌన్లోడ్ అవ్వవు. అటువంటి ఫొటోస్ని కూడా మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇదే మెథడ్లో స్క్రీన్ షాట్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. మళ్ళీ సేమ్ షిఫ్ట్ ప్లస్ విండో ప్లస్ ఎస్ బటన్ నొక్కితే ఈ రెక్టాంగులర్ స్నాప్ తీసుకొని దాన్ని ఇక్కడ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసినట్లయితే ఆ స్నాప్ అనేది కాపీ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఇక్కడ సేమ్ అదే మెథడ్లో పేస్ట్ చేసేస్తాం. కంట్రోల్ వి అంటే కూడా సరిపోతుంది షార్ట్కట్లో. ఇలా వచ్చేసింది. ఫ్రెండ్స్, మనకు ఏ ఇమేజ్ అయినా సరే ఇలాగే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి కూడా ట్రయల్ చూపిస్తాను. మళ్ళీ అదే సెర్చ్ బార్లో గణేష్ లార్డ్ సెర్చ్ చేశాను. చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇమేజ్ని నేను చూస్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ అదే మెథడు షిఫ్ట్ ప్లస్ విండోస్ ప్లస్ ఎస్ బటన్ నొక్కేస్తే ఇలా మన కస్టమైజ్ స్నాప్ తీసుకొని మనకు కావాల్సిన దగ్గర దాన్ని పేస్ట్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ స్క్రీన్ షాట్ని దేనికైనా వాడుకోవచ్చు. మనకు ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ కాకపోయినా దేనికైనా కూడా ఈ స్క్రీన్ షాట్ అనేది మనము కస్టమైజ్డ్గా వాడుకోవచ్చు. ప్రింట్ స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, కాకపోతే అది మొత్తం ఫుల్ స్క్రీన్ తీసుకుంటుంది. ఇదైతే మనకు కావాల్సినంత మట్టుకు మాత్రం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు మన స్క్రీన్ మీద ఏది ఉంటే అది ఇలా స్నాపింగ్లో తీసుకొని ఇప్పుడు చూడండి కంట్రోల్ న్యూ అని తీసుకొని నేను స్నాప్ తీసుకున్నది పేస్ట్ చేసేసాను. చూసుకున్నట్లయితే ఎలా వచ్చింది చూడండి.
ఇదే విధంగా మీకు ఎటువంటి యూజింగ్కైనా ఈ స్క్రీన్ షాట్ తీసుకొని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.